హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ పుత్రి. అండ్ ప్రజెంట్ వచ్చేసి రెయిన్బో ఆర్ట్స్ వర్క్షాప్కి అయితే వచ్చేసిన. అండ్ ఇది వచ్చేసి మన మామిడిపల్లిలో అయితే లొకేటెడ్ అయ్యి ఉంది. అండ్ నెక్స్ట్ లెవెల్ విగ్రహాలు అయితే రెడీ అయినాయండి. ఇక్కడ ముంబై టైప్ విగ్రహాలు చాలా యూనిక్ మోడల్స్లో అయితే ప్రిపేర్ చేసారు అన్నవాళ్ళు. అండ్ కొన్ని విగ్రహాలు అయితే మనకు మెయిన్గా చూపించడానికి రెడీగా ఉన్నాయి. అండ్ ఆ విగ్రహాలు అయితే చూపిస్తాం. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అండ్ ఒక విగ్రహం ఆల్మోస్ట్ 18 feet వరకు ఉంటుందండి. అండ్ చూసుకోవచ్చు, మనకి పల్లకిపై మోసుకెళ్తున్నట్టయితే డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మనకు గజరాజు మనకు సేమ్ వినాయకుడు టైపే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సింహం టైప్. ఆల్మోస్ట్ ఈ విగ్రహాలు వచ్చేసి మనకు 10 feet వరకు ఉంటాయి. అండ్ చూసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి మనకు వినాయకుడిని పల్లకి పైన కూర్చొని తీసుకెళ్తున్నట్టయితే డిజైన్ చేశారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. అండ్ విగ్రహం వర్క్ అయితే చాలా డీటెయిలింగ్గా ఉంది. అండ్ కిరీటం కూడా చాలా అట్రాక్టింగ్గా ఉంటుంది. అండ్ కిరీటం అయితే చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఒకసారి మీకు జూమ్ చేసి అయితే చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు వినాయకుడు అండ్ చాలా హైట్లో ఉంది. వినాయకుడు వచ్చేసి చాలా హైట్లో ఉన్నాడు, చూసుకోవచ్చు. అండ్ విగ్రహాలు చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మన ఫుల్ అవుట్పుట్ ఈ విగ్రహం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇంకో విగ్రహం అండి. మనకు బాలాజీ త్రిమూర్తి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి వినాయకుడు అయితే స్టాండింగ్ పొజిషన్లో ఉంటాడు. అండ్ మనకి 4 చేతులతోనైతే దర్శనమిస్తున్నాడు. విగ్రహం చూడడానికి చాలా అంటే చాలా నీట్గా వర్క్ అయితే కంప్లీట్ చేశారు. అండ్ చూసుకోవచ్చు, మనకు వినాయకుడు స్టాండింగ్ పొజిషన్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు దేవతలను అయితే డిజైన్ చేశారు. అండ్ పంచవర్క్, అండ్ వీళ్ళకి పంచవర్క్ ఇక్కడ మనుషుల్లాగా మనకి వినాయకుడిని మోస్తున్నట్టుగా మనకి వాళ్ళకి పంచవర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా న్యాచురల్గా, అంటే మనము తట్టు సంచి అంటాం కదండి, ఆ తట్టు సంచితో అయితే మేక్ చేస్తారు వీళ్ళు అన్నవాళ్ళు ప్రతిదానికి. అండ్ వినాయకుడికి కూడా చూసుకోవచ్చు మీరు, న్యాచురల్గా ఉంటుంది మనకి. అండ్ పంచ వర్క్ వచ్చేసి ప్రతి వినాయకునికి ఇక్కడ న్యాచురల్గా డిజైన్ చేస్తారు. నెక్స్ట్ లెవెల్ ఉందండి విగ్రహం అయితే. అండ్ చాలా బ్యూటిఫుల్గా చాలా పెద్దగా ఉంది. అండ్ చూసారు కదా, మస్తు అనిపిస్తుంది చూస్తుంటే మాత్రం నాకు. ఆల్మోస్ట్ మనకి ఒక 15 to 16 feet ఉంటుందండి విగ్రహం. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకు ఫైనల్ అవుట్పుట్. ఒకసారి మీకు మళ్ళీ పైకి చూపిస్తాం. అండ్ విగ్రహం వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ ప్రతి విగ్రహం యూనిక్గానే ఉంటుందండి. ఒక్క విగ్రహం అనేది కాదు, మీకు ప్రతిది చాలా యూనిక్గా ప్రిపేర్ చేస్తారు. అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు, వినాయకుడు మనం సాగర కన్య అంటాం కదండి, మనకు సాగర కన్య దేవత పైన మనకు వచ్చేసి వినాయకుడు స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉంటాడు. అండ్ చూసుకోవచ్చు, మనకు సాగర కన్య ఫిష్ టైప్లో మనకి ఏ విధంగా డిజైన్ చేశారో. అండ్ కింద కూడా ఇంకా వర్క్ అయితే ఉంది. కింద ఇంకా ఏ బ్యాక్గ్రౌండ్ వస్తుందో మాకు తెలియదు, బట్ ఇంకా వర్క్ అవుతుంది. అండ్ మనకు వాటర్ టైప్లో చేస్తారు మ్యాక్సిమం. అండ్ చూసుకోవచ్చు, వినాయకుడు మనకు సింగిల్ లెగ్ పైన సాగర కన్య పైన ఇట్లా స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ పంచ వర్క్ కానీ మనకు 4 handsతో అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు. అండ్ విగ్రహం చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అట్రాక్టింగ్గా కనబడుతుంది మనకి. అండ్ చూస్తారు కదా, నెక్స్ట్ లెవెల్ ఉంది విగ్రహం కూడా. అండ్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ 18 feet వరకు ఉంటుంది మనకి విగ్రహం వచ్చేసి. అది మనకి పంచవర్క్ కూడా చూసుకోవచ్చు అండి. ఆ పంచవర్క్ మనకి మెయిన్ అట్రాక్టింగ్. ఇక్కడ ప్రతి వినాయకునికి ఈ టైప్లోనే ఉంటుంది. పంచవర్క్ అయితే కంపల్సరీ ఒక 30 సంచితో అయితే న్యాచురల్గా చేస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి పంచవర్క్ కూడా. అండ్ వినాయకుడు అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాడండి చూడడానికి. అండ్ మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తున్నా, చూసుకోవచ్చు ఒకసారి ఏ విధంగా ఉందో విగ్రహం. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఇంకొక వినాయకుడు పెద్దగా మనం సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉన్నాడు మనకు. అండ్ 4 చేతులతో అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ నాకు నచ్చిన విగ్రహం అండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్న విగ్రహము. అండ్ మీకు కరెక్ట్గా చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు నంది మహారాజ్ మనకు చూస్తారు కదా, రన్నింగ్ నంది మహారాజు వన్ సైడ్ సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉంటాడు, డమరుకం చేతిలో పట్టుకొని. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వినాయకుడు నంది మహారాజ్ తలపై నుంచి ఇట్లా నుంచొని అయితే చూసుకోవచ్చు, నాట్యం చేస్తున్నట్టు పొజిషన్లో అయితే ఉన్నాడు. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఈ డిజైన్ కొత్త లుక్, ఈసారి చాలా వైరల్ అయిపోయే వినాయకుడు అండి ఈసారి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కంపల్సరీ బుక్ చేసుకోండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు, మనకు 3 తలలతోని మనకు వినాయకుడు నాట్యం చేస్తున్నట్టయితే మనకు చూసుకోవచ్చు. మస్తు అంటే మస్తు ఉంది. అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు, నామాల పైన మనకు నుంచొని అయితే ఉంటాడు సింగిల్ లెగ్తో. అండ్ 3-headed వినాయకుడు, బొంబాయి టైప్ వినాయకుడు. నెక్స్ట్ లెవెల్ ఉంది లుక్ చూడడానికి అయితే, చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది మనకి. అండ్ ఓన్లీ మనకు సింగిల్ లెగ్ పైన మనకు స్టాండింగ్ పొజిషన్ చూసుకోవచ్చు. ఓన్లీ సింగిల్ లెగ్ పైన ఇక్కడ మనకు నామాల పైన అయితే ఉంటాడు మనకు. నెక్స్ట్ లెవెల్
డిజైన్ చేసి ఇవి కూడా బొట్లు చూసారుగా. ఈ బొట్ల పైన అయితే మనకు మంచిగా నాట్యం చేసే పొజిషన్లో అయితే ఉన్నాడు వినాయకుడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొకడండి, అండ్ నెక్స్ట్ లెవెల్ అండి, మామూలు కాదు, హైటే ఒక రేంజ్లో ఉన్నాయి విగ్రహాలు. దూరం నుంచి చూస్తే మాత్రం ఫుల్ అట్రాక్ట్ అయిపోతారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చేశారు వర్క్ అనేది విగ్రహాలను. చూసారు కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది విగ్రహం చూడడానికి హైట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చాలా యూనిక్ మోడల్, ఒకటి హైలైట్ మోడల్. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి శంకరుడికి మనకు మోకాల పైన ఇక్కడ చూసుకోవచ్చు తబల, మనకి డ్రమ్ వాయిస్తూ ఉంటే మనకు వినాయకుడు ఆ డ్రమ్ పైన వచ్చేసి మనకు నాట్యం చేస్తున్నట్టయితే డిజైన్ చేశారు. ఇది వచ్చేసి విగ్రహం అండి, చాలా నీట్గా అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది విగ్రహం. చూసారు కదా. అండ్ శంకరుడు అండ్ వన్ సైడ్ సిట్టింగ్, వన్ లెగ్ పైన మోకాళ్ళ పైన వాల్చి ఉంటాడు. ఇట్లా చూసుకోవచ్చు. మనకి శంకరుని కూడా ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఆయన హెయిర్ స్టైల్ కానీ ఫేస్ లుక్ కానీ చాలా నీట్గా ఉంది. అండ్ మనకు డ్రమ్ కొడుతున్నట్టుగా డిజైన్ చేశారు కాన్సెప్ట్. అండ్ వినాయకుడు వచ్చేసి మనకు నాట్యం చేస్తున్నట్టు. అండ్ ఆల్మోస్ట్ 18 feet ఉంటుందండి విగ్రహం. అండ్ పెద్ద పెద్ద విగ్రహాలే ఉంటాయి అన్న వాళ్ళ దగ్గర, చాలా బ్యూటిఫుల్గా నీట్గా ఉంటాయి వర్క్ అనేది. అండ్ చూసుకోవచ్చు ఏ విధంగా డిజైన్ చేశారు అనేది. అండ్ మనకు వినాయకుడు వచ్చేసి 4 చేతులతో దర్శనం ఇస్తున్నాడు. అండ్ 1 లెగ్ మనకు స్టాండింగ్ పొజిషన్ చూసుకోవచ్చు. అండ్ 1 లెగ్ పైన అయితే నుంచొని ఉన్నాడు వినాయకుడు. అండ్ నెక్స్ట్ లెవెల్ ఉందండి విగ్రహం చూడడానికి, చూసుకోవచ్చు. చాలా వర్క్ అయితే ఉంది, బట్ ఫస్ట్ అప్డేట్ ఇవ్వాలి కదండి మీకు. ఫస్ట్ ఎంత వరకు అయితే అప్డేట్ వచ్చింది అన్న వాళ్ళ దగ్గర, ఎంత వరకు అయితే రెడీ అయింది, ఆల్మోస్ట్ ఇది మనకు అన్న వాళ్ళ దగ్గర రెడీ అయిపోయినాయి. అండ్ ముందర కూడా చాలా పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ అవి కూడా చూపిస్తే అవి అయితే ఇంకా వర్క్ నడుస్తుంది, అవి ఇంకా చాలా ఉన్నాయి వర్క్. అండ్ ఆల్మోస్ట్ ఇవి అయితే కంప్లీట్ కావడానికి వచ్చినాయి కాబట్టి ఇది ఫస్ట్ అప్డేట్ మీకు ఈ విగ్రహాలు. అండ్ మీకు ఈ విగ్రహాల్లో నచ్చే ఏ విగ్రహం నచ్చిందో కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇంకా విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా చూపించేస్తాం.